మంచిర్యాల జిల్లా మందమర్రి మండల్ రామకృష్ణాపూర్ అమరవాది చెరువు పూడిక తీసి చెరువును పునరుద్ధరించాలని అమరవాది గ్రామస్తులు శనివారం కేతనపల్లి మున్సిపల్ కమిషనర్ జి రాజుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ తాతల కాలం నుండి వ్యవసాయమే జీవనాధారంగా జీవనం కొనసాగిస్తున్నామని అన్నారు. అమరవాది చెరువు కింద 160 ఎకరాల ఆయకట్టుకు ఓసీలోని మట్టి చెరువులోకి కొట్టుకు రావడం వలన యాసంగి పంట పొలాలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. మత్స్యకారులు 75 కుటుంబాలు చేపల పెంపకం ద్వారా చెరువుపై ఆధారపడి జీవిస్తున్నారని, సింగరేణి యాజమాన్యం స్పందించి చెరువుకు అడ్డుగా ఉన్న పూడిక తొలగించి చెరువులను పునరుద్ధరించి గ్రామస్తులకు మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎండి యాకూబ్ అలీ, అమరవాది రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు. మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నూనె శ్రీనివాస్, సెక్రటరీ రవీంద్రబాబు, ఉప్పలయ్య మరియు గ్రామ రైతులు గట్టయ్య, వెంకటేష్, రైతులు మరియు మత్స్యకారులు పాల్గొనడం జరిగింది. పెద్దలు మరియు మత్స్యకారులు, అదేవిధంగా మా ఉన్నటువంటి రైతులు, అమరవాది రైతులు, మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి మా తాతల తండ్రుల నుంచి చేసుకున్న వ్యవసాయము ఈ రోజు వరకు మంచిగా జరిగింది. ఈ 15 సంవత్సరాల నుంచి ఓసి కుప్పలు ఏదైతే వచ్చినాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు పూటిక తీసులేదు. ఎప్పుడు చెప్పినా తీస్తాం, ఇక తీస్తాం, అగతీస్తాం అని తీసులేదు. ఈ సంవత్సరము ఒక పంట ఆల్రెడీ మొత్తం నీళ్లు తీసేసి ఈ మట్టి దీవని మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇరిగేషన్ సారు చెప్తున్నాము, ఇటు సింగరేణి చెప్తున్నాము, ఎవరు చెప్పినా చేస్తాం అని అడుగుతాను అంటారు కానీ చేసుడు లేదు. కాబట్టి ఇది వెంటనే చేపట్టి చేయాలని కోరుకుంటున్నాను. దీనికి ఒక సుదీర్ఘమైన ఒక పేరుంది. అలాంటి ఈ చెరువు సుమారు 100 ఎకరాలకు ఎక్కువ ఉన్న చెరువును ఈరోజు 20 ఎకరాల విస్తీర్ణంలోకి రావడం జరిగింది. అలానే గత 15 సంవత్సరాల కింద ఓసీ మైన్ స్టార్ట్ చేసిన సింగరేణి యాజమాన్యం ఇక్కడ రైతులకు 2 పంటలు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు నిండు గర్భిణిలాగా వాటర్ ఉండేటట్టు చేస్తామని ఆ రోజున్న జిఎం గారు తెలపడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఓసీ మట్టి ఈ చెరువులోనికి కొట్టుకొని వచ్చి ఇదొక ప్లే గ్రౌండ్ లాగా మారడం జరిగింది. సుమారు 4 మీటర్ల లోతుకు ఓసీ మట్టి అంతా చేరడం జరిగింది. గత 2023 సంవత్సరంలో ఆ రోజున జిఎం గారికి మా రైతులము, మత్స్యకారులము మేమంతా వెళ్ళి లెటర్ పెట్టడం జరిగింది. 2028లో లెటర్ పెట్టాము, ఇది పూటిక తీయమని చెప్పేసి. రీసెంట్గా 2025 2 నెలలు కూడా ఇప్పుడున్న జిఎం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఇరిగేషన్ వాళ్ళు ప్రాబ్లం చేస్తుందని చెప్పేసి జిఎం గారు మరియు అక్కడ ఉన్న సిబ్బంది మాకు తెలపడం జరిగింది. గత 3 నెలల నుండి ఈ పంటను మొత్తం ఈ రైతులతో మాట్లాడి ఈ పంట మీరు వేయకండి, మనం వాటర్ తీస్తేనే సింగరేణి యాజమాన్యం మనకి మట్టి తీస్తాట అని చెప్తే ఈ రైతులు మానవతా దృక్పథంతో ఈ వాటర్ను బయటికి తీసేసి గత 4 నెలల నుంచి వెళ్ళి ఈ చెరువును ఎండబెట్టడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ప్రతి వారం రోజులకు 10 రోజులకు ఒకసారి జిఎం గారిని, జిఎం సిబ్బందిని మేము కలవడం జరుగుతుంది. మీకు 15 రోజుల లోపల మీకు పూడిక తీస్తామని చెప్పడం జరిగింది. సింగరేణి కార్పొరేట్కి పంపించాము, రేపు వస్తుంది మాపు వస్తుంది అని చెప్తే అకాల వర్షాలు పడుతుంది. అంతకుముందు 2023లో కూడా ఈ చెరువులో తీస్తానని చెప్తే అదే అకాల వర్షాలు పడి చెరువు ఎండడం. ఇందులో మత్స్యకారులం చేపలు పట్టే సమయంలో నడుము భాగం లోతుకు వెళ్ళడం జరుగుతుంది. చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలా మేకలు కానీ, బర్రెలు కానీ, గుడ్లు కానీ ఎన్నో ఇండ్ల దిగబడి చనిపోవడం జరిగింది. దీన్ని వెంటనే సింగరేణి యాజమాన్యము మరియు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని, ఇక్కడ ఉన్న ఎంపీ గారు చొరవ తీసుకొని, కలెక్టర్ గారు చొరవ తీసుకొని దీన్ని వెంటనే ఈ 15-20 రోజుల పూటిక తీస్తే మాత్రమే ఈ రైతులు రేపు పంట వేసుకున్నందుకు క్షేమంగా ఉంటుంది, మత్స్యకారులం చేపలు వస్తేందుకు క్షేమంగా ఉంటుంది. కాబట్టి యాజమాన్యం వెంటనే చొరవ తీసుకొని దీనిపై తొందరగా పూటిక తీపియాలని చెప్పేసి మా మత్స్యకారులము గ్రామ పెద్దలమందరం కలిసి కోరుకుంటున్నాం. అమరవాది గ్రామ రైతులకు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కేతనపల్లి మున్సిపాలిటీలోని అమరవాది గ్రామం, ఈ అమరవాది చెరువు వాళ్ళ ముత్తాతల కాలం నుంచి కూడా చెరువు ఉంది. చెరువు క్రింద
సాగు సుమారుగా 100 ఎకరాలు సాగు చేసుకుని తరతరాలుగా వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు ఉన్నారు. గత 15 సంవత్సరాల క్రితం సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ పనులు మొదలుపెట్టేటప్పుడు మేము పర్యావరణాన్ని పరిరక్షిస్తాం, చెట్లు పెడతాం, అదేవిధంగా చుట్టుపక్కల సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలకు మంచినీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ అన్ని సదుపాయాలు కల్పిస్తామని మాట ఇచ్చి వారు మర్చిపోవడం జరుగుతూ ఉన్నది. గత 15 సంవత్సరాలు సింగరేణి నడిచింది. ఈ అమరావతి చెరువులోకి MK4 మ్యాగజిన్ నుండి వరద నీరు వచ్చి చెరువు నిండేది. ఓసి తీయడం వల్ల ఆ ఓసి మట్టిని గుట్టలుగా వచ్చేటువంటి వాగుపై నీళ్లు రాకుండా పోయడం జరిగింది. అదే కాకుండా ఈ గత 5-6 సంవత్సరాల నుంచి ఈ మట్టి వేరైతే గుట్టలుగా ఓసి మట్టి పోశారో అవి వర్షానికి కొట్టుకొచ్చి ఈ చెరువులో సుమారుగా 5 ఫీట్ల వరకు పూడిక పేరుకుపోయి ఉన్నది. ఈ చెరువుపై సుమారు 50 మంది రైతులు మరియు 75 మంది మత్స్యకారులు జీవనం కొనసాగిస్తున్నారు. ఇలా చేపల పెంపకం కూడా జరుగుతూ ఉండేది. రాను ఈ పూడిక తీసిపోయి మొత్తం చెరువు అంతా ఎండిపోయింది. పూడిక తీయాల్సిన అవసరం ఉంది. సింగరేణి యాజమాన్యం ఈ పూడికను తీయమని ఎన్నిసార్లు చెప్పినా మేము చేస్తాం, టెండర్ పిలుస్తాం, అది చేస్తామని చెప్పి అన్ని చెప్తాను, కానీ ఇంకా పనులు మొదలు పెడతాం లేదు. ఇక 15 రోజుల్లో వర్షాకాలం వస్తే ఈ పూడిక కూడా తీయరాదు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే సింగరేణి యాజమాన్యం ఈ పూడికను తీసేసి ఇక్కడి రైతులను, మత్స్యకారులను నీళ్లు ఉండే విధంగా చెరువులో చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎండాకాలంలో ఇక్కడ ఉన్నటువంటి పశువుల బర్రెలు కానివ్వండి, ఆవులు కానీ, వాటికి గేదెలకు నీరు తాగడానికి నీరు కూడా చెరువులు లేకుండా పోయింది. దయచేసి వెంటనే ఈ పనిని వర్షాకాలం 15 రోజుల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఈ పూడిక తీసి నీళ్లు నిలిచే విధంగా సహకరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా.